అదిగోరా వాడే. ఏం చేస్తున్నావు? మా అమ్మ నాన్న కలవాలని జోల పట్టి భిక్షం అడుగుతున్నానండి. మంచి పని చేస్తున్నావు. సరే ఆ జోల పట్టు, నేను కూడా డబ్బులు ఇస్తాను. అవునా? రేయ్, రేయ్, ఏయ్, ఆగు. ఆ! దొంగ, దొంగ. అమ్మా! రాము రాము దొంగ, దొంగ, దొంగ. పారిపోతున్నాడు రామరాజు గారు. ఆగండి. పిల్లల దగ్గర దొంగతనం చేయడానికి సిగ్గులేదురా? పిల్లల దగ్గర దొంగతనం చేస్తారా? ఆగరా. సారీ సార్, నన్ను వదిలేండి సార్. ఎలా? అమ్మా, నా డబ్బులు. బావగారు వెళ్ళారు కదా, డబ్బులు తీసుకొస్తారు. అది కాదండి, భిక్ష అడిగిన దాంట్లో ఒక్క రూపాయి పోయినా నా కోరిక తీరదండి. పూజారి గారు చెప్పారండి. అమ్మా, అమ్మా, రాము అమ్మా, నా డబ్బులు. రాము ఏడువకు రాము. అమ్మా, అమ్మా, నా డబ్బులు. అదిగో బావగారు వస్తున్నారు, డబ్బులు తీసుకొస్తున్నారు. రాము, కంగారు పడుకో. నీ డబ్బులు తెచ్చానుగా. థాంక్యూ సార్. ఇది జోలపట్టు, మేము డబ్బులు ఇస్తాం. ఓకేనా? పద. ఏరా, నేను చెప్పినట్టు చేశారా? చేయడం అయితే చేశాను మేడం, కానీ సమయానికి రామరాజు గారు వచ్చి మమ్మల్ని కొట్టి వాడి డబ్బులు వాడికి ఇచ్చేశారు మేడం. ఛీ, దద్దమ్మల్లారా. పెట్టండి ఫోన్. వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ఏడవకు పెడమ్మా, నువ్వు చేసిన తప్పుకి సీతగారికి నిజం చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకున్నావుగా. అది కాదక్క, సీతగారికి తన కొడుకు దొరికితేనే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. అసలే ఆ దాక్షాయిని రాక్షసి. ఇంకేదైనా వెధో పనిచేసి తల్లి బిడ్డల్ని కలవకుండా చేస్తుందేమోనని నా భయం. అమ్మా, మీరు మాట్లాడే సీతా దాక్షాయిని గారు ఎవరో తెలుసుకోవచ్చా? రామరాజు గారి భార్య సీత, ఆవిడ తోడికోడలు దాక్షాయిని. ఎందుకండి? ఏదో బిడ్డ అంటున్నారు. మీకెందుకండి? సీతగారు నాకు బాగా పరిచయం అమ్మా. అనాథాశ్రమంలో టీచర్గా చేస్తున్నారు కదూ? అవునండి. అక్కడున్న ఒక బాబు తల్లి కోసం సీతగారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్తున్న దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందేమోనని అడుగుతున్నాను. ఏదైనా వివరం తెలిస్తే సీతగారికి ఉపయోగపడుతుంది కదా, అందుకని. 7 ఏళ్ల క్రితం శ్రావణ శుక్రవారం నాడు సీతగారు మగబిడ్డని ప్రసవించారు. అప్పుడీ దాక్షాయిని అదిగో అటు చూడు. ఎవరికి అనుమానం రాకుండా
మనం చేయాల్సిన పని ఏంటంటే సీతక్కకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మనం తీసుకొచ్చిన ఈ అమ్మ చేతిలోని బిడ్డని ఈ ప్రాణం లేని బిడ్డని తీసుకువెళ్ళి ఆ అమ్మ పక్కన పడుకోబెట్టాలి. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అదండి జరిగింది. ఆ పురిటి బిడ్డని దాక్షాయిని గుడిలో వదిలేసిందని తెలిసింది. పాపం బిడ్డ చనిపోయాడని భ్రమలో ఉన్న సీతగారికి కొడుకు బతికే ఉన్నాడని నేనే నిజం చెప్పాను. ఆ బాబుకి ఎడం భుజం మీద పుట్టుమచ్చుంది కదమ్మా. ఉందండి. మీకెలా తెలుసు? అయితే దాక్షాయిని గారు గుళ్ళో వదిలేసింది సీతగారి కొడుకునే. నేనే ఆ బాబుని అనాథాశ్రమంలో వదిలేశాను. వాడే రాము. కన్న కొడుకు వాడే అని, తల్లి తనే అని తెలియక ఇద్దరూ వాళ్ల కన్నపేగు కోసం వెతుకుతున్నారు. మీకా బాబు తెలుసా అండి? తెలుసమ్మా. చూశారా విధి విచిత్రం? ఆ భగవంతుడు మనల్ని కలిసేలా చేసి తల్లి కొడుకుల్ని కలిపే మార్గం చూపించాడు. అవును పూజారి గారు, మనం ఇప్పుడే సీతగారికి నిజం చెప్పి వాళ్ళిద్దరినీ కలిపేద్దాం. పదండి. పదమ్మా. పంతులు గారు, డాక్టర్ గారు రమ్మంటున్నారు. అమ్మా, నేను రేపొచ్చి చెకప్ చేయించుకుంటాను. అలాగే. మీరు రండమ్మా. రే టింకు, ఇప్పటికైనా మార్రా. మన సీత టీచర్ కోసం రాము ఎంత కష్టపడుతున్నాడు. హెల్ప్ చేయరా. ఆయా, ఇక నీ పని మొదలు పెట్టు. సరే అమ్మా. మీ అందరికి థ్యాంక్స్ రా. రాము, గణేష్, మీరిద్దరూ నాతో పాటు రండి. నేను కూడా మీకు కొంచెం భిక్ష వేస్తాను. రా రా గణేష్, రండి. డబ్బులే ఆయా. ఇంకో మనిషి వచ్చి నీకెక్కువ డబ్బులు ఇస్తుంది. మీరెందుకు వచ్చారండి? డోర్ ఎందుకు వేశారు? మాకిచ్చే డబ్బులు వేస్తే మేము వెళ్ళిపోతాం. వెళ్ళరా.
మీ అమ్మా నాన్నల్ని కలపడానికి ఆంజనేయ దీక్ష తీసుకున్నావా? తప్పేముందండి? తప్పేరా. వాళ్ళిద్దరూ కలుస్తానంటే నేనెందుకు కూరుకుంటాను? మీరు చేసేది తప్పండి. వాళ్ళు కలవడానికి నన్ను నిజం చెప్పొద్దనన్నారు. చెప్పకుండా ఆగిపోయాను. ఇంకేంటండి? ఇప్పుడైతే ఆగావు, తర్వాత చెప్పవని ఏమిటి నమ్మకం? మాటిచ్చానండి, తప్పను. ఆయా, ఇదంతా కాదు గాని నువ్వు ఫోన్ చెయ్యి. హలో, ఇంకా మీరు రాలేదేంటి? నువ్వు తీసుకెళ్లాల్సిన పిల్లలు ఇక్కడ రెడీగా ఉన్నారు. కార్లోనే ఉన్నానమ్మా, వస్తున్నాను. వాళ్ళిద్దరి కోసం ఢిల్లీ పార్టీని సెట్ చేసేసరికి ఆలస్యమైంది. సరే, తొందరగా వచ్చేయ్. సరేనమ్మా. డ్రైవర్, తొందరగా పోని. ఎవరండి మమ్మల్ని తీసుకెళ్లేది? నోరు మూసుకునుండు. వచ్చాక నీకే తెలుస్తుంది. పిచ్చి వేషాలు వేస్తే తోలు తీస్తా. ఈ సంగతి ఎలాగైనా అమ్మకు చెప్పాలి. సీతమ్మా, 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 సీతమ్మా. మీరా? రండి, కూర్చోండి. అలాగే కూర్చోండి. పైడమ్మా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందమ్మా. మీ ఇద్దరికి ఎలా పరిచయం? భగవంతుడు ఆడే వింత ఆట మాకు పరిచయాన్ని కలిగించింది. అంటే? దూరమైన మీ బిడ్డకు పైడమ్మకు లింక్ ఉంది. రాము కన్నతల్లికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఉంది. అదే మా ఇద్దరికీ మాటా కలిపి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. సీతగారు, మీ కొడుకు పూజారి గారికి గుళ్ళో దొరికిన బిడ్డ ఒక్కరే. అనాథాశ్రమంలో పెరుగుతున్న రామునే. మీరు చెప్పేది నిజమా? అవును సీతగారు. హాస్పిటల్లో నేనే మీ కొడుకుని దాక్షాయిని గారికి అప్పగించాను. ఆ బిడ్డని దాక్షాయినమ్మ గుళ్ళో వదిలేసింది. ఆ చంటోడ్నే పూజారి గారు అనాథాశ్రమంలో వదిలేశారు. వాడే రాము అమ్మా. దీనంతటికి ఆధారం ఏంటి? పుట్టుమచ్చమ్మా. అవును సీతగారు, పైడమ్మ చంటిబిడ్డ భుజం మీద పుట్టుమచ్చ చూసింది. అదే పుట్టుమచ్చ రాము భుజం మీద కూడా ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి.
ఇన్నాళ్ళు మనతో ఉన్న రాముని సీతకి కొడుక మస్తు ఖుషిగా ఉంది నాకు. అవును వదినా. రోజు రాముని మనం చూస్తున్నా ఉన్నా కూడా వాడే ఈ ఇంటి వారసుడని మనం తెలుసుకోలేకపోయాం. సీతక్క నన్ను క్షమించక్క. సరస్వతి లే, పైకి లే. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు క్షమించమని అడుగుతున్నావు? బావగారు మీరు కూడా నన్ను క్షమించండి. శ్రవణ్ నువ్వు కూడా నన్ను క్షమించు. ఎందుకు సరస్వతి అలా అంటున్నావు? అక్క నీ బిడ్డ నీకు దూరమైన సంఘటనలో నాకు భాగస్వామ్యం ఉంది. పంచుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఈయన చెప్పినట్టు రామునే నీ కొడుకక్క. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. అవును వదినా, సరస్వతి చెప్పేది నిజం. రామునే మీ కన్న కొడుకు వదినా. ఈ సంగతి నీకెలా తెలుసు శంకర్? ఆశ్రమంలో దాక్షాయిని ఆయా మాట్లాడుకుంటుంటే విన్నాను. అనయ్య, అదంతా తర్వాత సంగతి. ఇప్పుడు రాముని గణేష్ని ఎవరికో అమ్మేసి ఈ దేశం దాటించడానికి దాక్షాయిని ఎత్తులు వేస్తోంది. మీ ఇద్దరు తొందరగా వెళ్ళి రాముని కాపాడండి. వెళ్ళండి వదినా. రే రాము, నువ్వు ఎక్కువ చేశావంటే మాత్రం మీ అమ్మని చంపడానికి ఇంటి దగ్గర మనుషులు పెట్టాను. నేను గనక ఫోన్ చేస్తే సీతని పొడి చేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. పద పదండ్రా. పద పద. వదలండి. పద. రారా, పదండ్రా. ఎక్కు, పదండి. ఎక్కు. వదలండి. ఎక్కరా?
ఏయ్ ఎక్కు. పోనీ.